రాశి వారికి ముగ్గురు వ్యక్తులు కీడు చేయబోతున్నారు. సెప్టెంబర్ 18, 19, 20, 21 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. ఆలస్యం చేయకుండా నిజాలు తెలుసుకోండి. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారి జీవితం ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్ళబోతుంది. అలానే మీకు సెప్టెంబర్ 18, 19, 20, 21 తేదీల్లో అనుకోని మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్నో నూతన అనుభవాలు ఈ సమయంలో మీరు ఎదుర్కోబోతున్నారు. ముగ్గురు వ్యక్తుల వల్ల మాత్రం సింహరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు మీపై పగబట్టి కీడు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారు ఎందుకు మీకు ద్రోహం చెయ్యాలనుకుంటున్నారు? అలానే వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా సింహరాశి వారి స్వభావాన్ని చూసినట్లయితే వీరికి ఎంతో మంచి మనసు ఉంటుంది, కానీ పైకి మాత్రం ఎంతో కటువుగా అనిపిస్తారు. కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. బగబగా మండే తత్వం ఉండటం వల్ల వీరిపై అందరూ కూడా త్వరగా శత్రుత్వాన్ని, కోపాన్ని పెంచుకుంటారు. ఈ రాశివారు ఏదున్నా కూడా డొంక తిరుగుడు లేకుండా ముక్కుసూటిగా మొహం మీద చెప్పేయడం జరుగుతుంది. అందుకే వీరికి మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. పైకి ఒకలా మాట్లాడుతూ లోపల ఒక వంటి విధమైన ఉద్దేశం పెట్టుకోవడం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. అలానే సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఆకర్షణీయమైన ప్రతిబింబాన్ని, అలానే పొడవైన శరీర ఆకృతిని కలిగి ఉంటారు. స్త్రీలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబాన్ని, వారి యొక్క వృత్తిని ఎప్పుడూ కూడా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించిన వారికి వారిది పై చేయి ఉండాలని కోరుకుంటుంది. అంటే ఇతరులను డామినేట్ చేయాలని కాదు, కానీ ప్రతి దాంట్లో కూడా వారు ముందు ఉండాలని, ఫస్ట్ క్లాస్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సింహరాశి వారు తనకుంటే సహాయం చేయడమే తప్ప ఇతరుల నుండి ఆశించే మనస్తత్వం అయితే ఉండదు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాలు కొంచెం నిదానంగానే సాగుతాయి. వ్యాపారాలను ఎవ్వరికి అద్దెకి ఇవ్వద్దు. అంటే వ్యాపారాలు మీరు నడపలేక ఇంకొకరికి ఇచ్చినట్లయితే మీ వ్యాపారానికి బ్రాండ్ మొత్తం పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కావాలంటే పార్ట్నర్లు చేర్చుకొని తెలివైన వారిని ఉపయోగించుకొని వ్యాపారం అభివృద్ధి చేయించుకోండి, కానీ మీ వ్యాపారాలు మాత్రం వదులుకోవద్దు. వ్యాపార పరంగా కొద్ది కాలం వేచి ఉన్నట్లయితే పరిస్థితులన్నీ వాటంతట అవే సర్దుమణుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి పరిశ్రమల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సింహరాశి వారి ఈ మాసంలో నూతన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గృహానికి కానీ లేదా వివాహానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం మీపై ప్రెషర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమల్ని నమ్ముకున్న వారికి మాత్రం అన్యాయం చేయరు. ఎవరైనా వీరికి సహాయం కోరొచ్చి లేకపోతే వీరు ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తారని చెప్పుకోవచ్చు. వీరికి ఉండే కోపం కారణంగా వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడా దాని అంతటినీ పట్టించుకోకుండా కొంతమంది మీపై పగ పెంచుకోవడానికి చూస్తూ ఉంటారు. అలానే కొంతమంది మీ వ్యాపారంలో అభివృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఓర్వలేక వారు పైచేయి సాధించలేక దొంగ మార్గాలు వెతుక్కొని మరి మిమ్మల్ని దెబ్బతీయడానికి చూస్తారు. ముగ్గురు వ్యక్తులు మాత్రం ఈ సమయంలో మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. వీరు వ్యాపార పరంగా కానీ లేదా కుటుంబ పరంగా ఇవేమీ కుదరకపోయినట్లయితే మానసికంగా అయినా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సింహరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం, అలానే మీ యొక్క మంచి కోరినట్లు కొంతమంది నటిస్తూ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని మీకు సలహాలు ఇస్తున్నట్టు నటిస్తారు. అలాంటి వ్యక్తులు వెంటనే దూరం పెట్టండి. విద్యార్థులు ఈ సమయంలో వెనక్కి పడిపోయే స్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు కావాలని మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాశి వారికి విద్య పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ కొంతమంది నమ్మిన స్నేహితుల వల్ల మాత్రం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముందు చెప్పిన తేదీలు ఏవైతే ఉంటాయో ఈ తేదీ
తేదీల్లో ఉద్యోగాలకు సంబంధించి పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవడం కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య వివాదాలు తక్కువగానే ఉంటాయి. ఇద్దరూ కూడా అండర్స్టాండింగ్తో కుటుంబాన్ని నడుపుతారు. తోబుట్టువులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలు ఒక క్రమ పద్ధతిలో నిర్వహించుకోవడం మంచిది. సింహరాశి వారు స్థిరమైన స్వభావం. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే దాని మీద చివరి వరకు కూడా నిలబడతారు. వీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటినే జీవితాంతం అనుసరిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులైనా వాటిని విడిచిపెట్టరు. ఈ రాశి వారికి త్యాగానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అయితే ఎంత త్యాగం చేసినప్పటికీ వీరికున్న కటువ స్వభావంలో వాటన్నిటిని కూడా ఎదుటివారు గుర్తించలేకపోతూ ఉంటారు. రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కారణంగానే రాజకీయాల్లో నెంబర్ 1 స్థానంలో ఎప్పుడూ కూడా ముందడుగు ఉంటారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీరు వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు ఏదైతే పని ప్రారంభించారో దానికి తగ్గట్టుగానే అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఐడియా లేకుండా ప్రారంభించిన పనులు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడం జరుగుతుంది. అలానే ఈ మాసంలో ఆర్థిక పరంగా వాహనాలు, వస్తువులు, విలువైన బంగారం, వెండి ఆభరణాలు మొదలైనవి ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కొంతకాలం ఖచ్చితంగా ఎదురు చూడవలసి ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మాత్రం ఖచ్చితంగా ముందుకు సాగుతాయి. పెండింగ్లో ఉండిపోయినటువంటి గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃప్రారంభం చేయడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. శరీరానికి సంబంధించి తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అంటే థైరాయిడ్ సమస్యలు కానీ, కడుపు సంబంధిత వ్యాధులు లేదా ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరానికి వంట పడతాయని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి మానసిక ధైర్యం ఎక్కువగానే ఉంటుంది. కృంగిపోయే మనస్తత్వం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే తప్ప వీరి జీవితంలో వెనకడుగు అయితే అస్సలు వేయడానికి ఇష్టపడరు. ఈ రాశి వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం. దీని కొరకు ఒక చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే మిమ్మల్ని వెంబడించే శత్రువులందరూ కూడా మీ నుండి ఖచ్చితంగా దూరంగా ఉంటారు. ఆదివారం రోజున పువ్వు ఉన్నటువంటి ఒక లవంగాన్ని తీసుకొని సాయంకాల సమయాన మీ శత్రువుల పేర్లన్నీ కూడా మనసులో తలుచుకొని దాన్ని గుప్పెట్లో పట్టుకొని మండే మంటల్లో పాడేసినట్లయితే మీకున్న శత్రువులందరూ కూడా ఆ మంటల్లో పడి ఏ విధంగా లవంగం అయితే కాలిపోతుందో అలానే శత్రువులందరూ కూడా మీ నుండి దూరంగా ఉండడం, నశించిపోవడం జరుగుతుంది. దీన్ని కేవలం ఆదివారం మాత్రమే చెయ్యాలి. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.